హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోయా టీవీ. ఈరోజు మనం సగ్గు బియ్యంతో ఫేస్ ప్యాక్ చేయడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాము. అసలు సగ్గు బియ్యం ఎలా చేస్తారంటే, కర్రపెండలం అనే దుంపలను దంచగా వచ్చే పాలను ఎండబెట్టి సగ్గు బియ్యం చేస్తారు. ఈ సగ్గు బియ్యం ఫేస్ ప్యాక్కి మనకు కావలసినవి: పావు కప్పు సగ్గు బియ్యం నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత పావు కప్పు పాలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యము అలాగే 4 టేబుల్ స్పూన్ల పాలను వేసుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దీనిని ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా రావాలి. ఈ విధంగా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న దానిని ఫేస్ పైన స్క్రబ్ చేసుకోండి. నేను హ్యాండ్కి చూపిస్తున్నానండి, మీరు ఫేస్ పైన స్క్రబ్ చేయండి. ఈ సగ్గుబియ్యం ఫేస్ ప్యాక్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించి చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మెరిసిపోయేలా చేస్తుంది. అంతేకాదు, ట్యాన్ని కూడా తొలగిస్తుంది. అలాగే ముఖం మీది మచ్చలు అలాగే ముడతలను మాయం చేస్తుంది. దీనిని అందానికి మాత్రమే కాదండి, సగ్గుబియ్యం జావ తాగినట్లయితే సగ్గుబియ్యంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఉండి ఒంటికి చలువ చేస్తుంది. ఈ సమ్మర్లో ఈ జావ తాగినట్లయితే మనం డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. ఈ విధంగా 15 మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత నార్మల్ వాటర్లో కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత సగ్గుబియ్యం పేస్ట్ని మరొకసారి ప్యాక్లా వేసుకోవాలి. ఈ ప్యాక్ ఫేస్ పైన పూర్తిగా ఆరిన తరువాత నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా సగ్గుబియ్యం ఫేస్ ప్యాక్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.